హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి 25వ తేదీ పౌర్ణమి నుండి కూడా కుంభరాశి వారి జాతకంలో ఆహా ఎంతటి అదృష్టం, లక్ష్మీ యోగం కలగబోతుంది. చేపట్టే ప్రతి పని కూడా సజావుగా సాగిపోబోతూ ఉన్నది. లక్షలు కాదండి, కోట్లు సంపాదించబోతున్నారు. అపర కుబేర యోగం ప్రాప్తించబోతుంది. కుంభరాశి వారి జాతకులకు అనుకున్నదే తడవుగా పనులు అన్నీ కూడాను పూర్తి కావడం, ఆర్థిక పరిస్థితి అంచెలంచెలుగా మారిపోవడం, అత్యున్నత స్థానాలను అధిరోహించడం, ఇంకా మహాలక్ష్మి యోగంతో అనేక ఫలితాలు సంభవించబోతున్నాయి. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు తట్టుకుని ఇప్పటి వరకు నిలబడ్డ కుంభరాశి వారి జాతకులకు నిజంగా ఇది ఊహించని శుభవార్తే. అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగితే గనక మిమ్మల్ని అస్సలు ఎవరు ఆపలేరు. అపర కుబేర యోగంతో పాటుగా మహాలక్ష్మి యోగం కూడా కలగబోతుంది. తత్ఫలితంగా ఆర్థిక స్థితి ఉన్నతవంతంగా మారడమే కాకుండా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత కలుగుతుంది. అపార్థాలు, పొరపచ్చాలు అన్నీ కూడా వీడిపోతాయి. ఇక నుంచి వేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని సంతోషం దిశగానే అడుగులు వేసేలాగా సాక్షాత్తు ఆ భగవంతుడే మీకు ఉపయోగకారిగా, సాక్షాత్తు ఆ భగవంతుడే మీకు ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు కలగచేయబోతున్నాడు. మొత్తం మీద ఈ యొక్క పౌర్ణమి తిథి కుంభరాశి వారికి చాలా వరకు కూడాను శుభ గడియలు తీసుకురాబోతుంది. కొన్ని రాశుల వారికి అశుభ గడియలు వస్తే ఈ రాశి జాతకులకు మాత్రం ఎంతో ఊహించని విధంగా శుభ గడియలు సంప్రాప్తించబోతున్నాయి. మరి కుంభరాశి వారి జాతకులకు ఈ యొక్క 25 హోలీ పౌర్ణమి, అందులోన చంద్రగ్రహణంతో కూడుకొని వచ్చిన ఈ రోజు నుండి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా గ్రహాలు ఏ విధంగా మీకు ఫలితాలు శుభంగా ఇవ్వబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకులకు ఆహా ఎంతటి అదృష్టం. ఇక నుంచి అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగుతారు. మీతో పాటు ఉన్న వారికి కూడా మీ యొక్క అదృష్టం కలుగుతుంది. మీరు చేసే ప్రతి పని కూడాను ఎదుటి వారికి కూడా లాభసాటిగా ఉంటుంది. మామూలుగానే కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడా సహాయకారులుగా పేరు తెచ్చుకొని ఉన్నారు. అయితే మీరు ఏమిటంటే గనక ఏ పని మొదలు పెట్టినా కూడాను ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోండి. అలా కాకుండా నిదానమే ప్రధానము అని వ్యవహరిస్తే మటికి ఆ యొక్క విషయాలు చాలా మందకొడిగా సాగుతాయి. కావున త్వరితగతిన నిర్ణయాలు తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయాల వలన మీ చుట్టూ ఉన్న వారు కూడా ఎంతో లబ్ధి పొందుతారు. ఇప్పటి వరకు వ్యాపారంలో ఎన్నో రకాల ఇబ్బందులు, భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న వారికి మీ యొక్క పార్ట్నర్స్ తో ఇబ్బందులు, లేదా వ్యాపారం మొదలు పెట్టాక లాభాలు రాక నష్టాలు వస్తావు, దివాలా తీసే పరిస్థితులు కూడా ఉండి ఉండవచ్చును. కానీ ఇప్పటి వరకు ఎంత మనోధైర్యంతో ఎదురు చూశారో కుంభరాశి వారి జాతకులు భగవంతుడు మీ పక్షాన నిలవబోతున్నాడు. మీ వ్యాపారంలో చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారం అయినా కూడాను ఊహించని విధంగా వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. పెట్టున పెట్టుబడి కంటే ఎక్కువ శాతం లాభం అనేది చేకూరబోతుంది. స్వయంగా భగవంతుడే మీకు ఇంతటి అదృష్టాన్ని కలగచేశాడు. కుంభరాశి జాతకులు చాలా వరకు కూడాను వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎదుటి వారికి ఏదో చెయ్యాలి, లేకపోతే నా కుటుంబం కోసం ఏదో చెయ్యాలి, బాధ్యతలు ఎక్కువగా మోస్తూ ఉంటారు. ఈ యొక్క బాధ్యతలు ఎప్పుడూ కూడా కుంభరాశి వారి జాతకులను బాధ్యతలు మోసి మోసి అలిసిపోయాము అని అనిపించదండి. ఇంకా ఏదో చెయ్యాలి, కుటుంబానికి ఏదో చెయ్యాలి, మిత్రులకు ఏదో చెయ్యాలి, ఎవరైనా ఆపదలో వస్తే వారికి ఏదో చెయ్యాలి అనే తలంపు మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క తలంపై, ఈ యొక్క మనస్తత్వమే మిమ్మల్ని రాజులాగా నిలబెట్టబోతోంది. నలుగురికి సేవ చేసే మీకు ఇంతటి అదృష్టం భగవంతుడే కల్పించాడు. మీతో పాటుగా నలుగురు కూడా లబ్ధి పొందడం, వారు కూడా సుఖంగా జీవించడం మీ మనస్తత్వం రీత్యానే ఇదంతా జరగబోతుంది. వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందాన వ్యవహరిస్తూ ఉంటారు. ఈ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వారు ఏదైనా చెప్తే గనక పరిగణలోకి తీసుకోండి. మీ యొక్క నిర్ణయాన్ని ఆ విషయాలు కూడా పాటిస్తూ తీసుకున్నట్లయితే గనక ఉత్తమమైన నిర్ణయాలుగా మారతాయి. తత్ఫలితంగా ఊహించని విధంగా సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం కూడా వస్తుంది.
ఈ రాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. నలుగురు కూడి ఉన్నప్పుడు వీరి మాటే చెల్లాలి అనేటటువంటి పంథం ఎక్కువగా ఉంటుంది. జన్మతహా వచ్చిన ఈ లక్షణము మీకు చాలా వరకు కూడాను మిమ్మల్ని రాజకీయంగా ఎదిగేలాగా చేస్తుంది. రాజకీయ నాయకులకు శుభవార్త. కుంభరాశి జాతకులు ఈ యొక్క పౌర్ణమి తిథి తర్వాత నుండి ఊహించని విధంగా రాజకీయ లబ్ధి పొందబోతున్నారు. ఉన్నత పదవులు అధిరోహించబోతున్నారు. పదవులే మిమ్మల్ని వెతుక్కుంటూ మిమ్మల్ని వచ్చి వరించబోతున్నాయి. అంతటి అదృష్టం ఆ భగవంతుడే మీకు కలగచేయబోతున్నాడు. నలుగురికి సేవ చేయాలి అనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చిన కుంభరాశి వారి జాతకులకు నిజంగా ఇది శుభవార్త. నలుగురికి సేవ చేయండి. ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే గనక వారికి ఆపదను తప్పించే ప్రయత్నం చేయడానికి ఏదైనా చేయండి. కానీ న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని మాత్రమే న్యాయం వైపున మాత్రమే నిలబడండి. అలా కాకుండా మధ్యవర్తిత్వం చేస్తే గనక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే అప్పులు ఎవరికి ఇవ్వద్దు. ఒకవేళ ఈ సమయంలో ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే గనక డబ్బు తిరిగి రాకపోగా వారి నుంచి శత్రుత్వం కలుగుతుంది. కావున తస్మాత్ జాగ్రత్త. ఇక ఈ సమయంలో అప్పులు తీసుకునే ప్రయత్నం కూడా చెయ్యొద్దు. ఇలా తీసుకుంటే జీవితాంతం కూడా ఆ అప్పు తీర్చలేని పరిస్థితులు వస్తాయి. కావున తస్మాత్ జాగ్రత్త. సంపాదన పెరుగుతుంది కదా అని చెప్పి ఖర్చుల జోలికి వెళ్లారంటే గనక వృధా ఖర్చులు చేస్తూ ఉంటే సంపాదన అస్సలు మీకు మిగలదండి. లక్ష్మీదేవి మన ఇంటికి ఎప్పుడు వచ్చినా చెప్పే వస్తుంది. అలా లక్ష్మీదేవి ఇంటికి వచ్చినప్పుడు మనం లక్ష్మీదేవిని గౌరవపరచాలి. అలా కాకుండా వృధా ఖర్చులు చేస్తూ లగ్జరీగా ఉండాలి అని ప్రయత్నిస్తే గనక లక్ష్మీదేవికి కోపం వస్తుంది. డబ్బును గౌరవిస్తేనే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. వృధా ఖర్చుల జోలికి పోవద్దు. సంపాదనను స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మార్చి 25 పౌర్ణమి తర్వాత నుండి కుంభరాశి వారి జాతకులకు నూతన గృహ యోగం కూడా కనిపిస్తుంది. నూతన వాహన యోగం కూడా కనిపిస్తుంది. కావున సంపాదన అంతా కూడా స్థిరాస్తుల్లోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. మొత్తం మీద చూస్తే గనక ఆర్థిక స్థిరత్వము కలుగుతుంది. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండబోతున్నారు. ఎందుకంటే అప్పులు అన్నీ కూడా తీర్చేస్తారు. రుణ భారం తొలగిపోతుంది. బ్యాంకులో ఏదైనా లోన్స్ తీసుకుని ఉన్నట్లయితే గనక కుంభరాశి వారి జాతకులు ఆ లోన్స్ ని క్లియర్ చేస్తారు. మీ జీవిత భాగస్వామి పరంగా మీకు పూర్వీకుల ఆస్తి సంక్రమించబోతుంది. ఆ ఆస్తి రీత్యా మీకు ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాకుండా కోర్టులో ఏదైనా కేసులు నలుగుతూ ఉన్నట్లయితే గనక ఆ కోర్టు కేసుల్లో విజయం మిమ్మల్ని వరించబోతోంది. ఆర్థిక పరిస్థితి ఉన్నతవంతంగా మారడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమస్యల గురించి ఆలోచించవద్దు. చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూసే కుంభరాశి వారి జాతకులు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ఒక్కొక్క సమస్య తీరిపోవడంతో మానసిక సంతృప్తి కలుగుతుంది. అదే విధముగా సంతానం పట్ల ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో సంతానం మీ మాట వెనుక మిమ్మల్ని ఎదిరించి మాట్లాడడం తత్ఫలితంగా మీరు మానసిక వేదన కలిగి ఉండవచ్చు ఇప్పటి వరకు. కానీ సంతానం మీ గురించి అర్థం చేసుకుంటారో ఇప్పటి నుంచి వారు మీ మాటను అస్సలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారో తత్ఫలితంగా మీకు అన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయని మానసిక ప్రశాంతత కలుగుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు పొరపచాలు అన్నీ కూడా తీరిపోతాయి. జీవితం ఉన్నతవంతంగా ఉండడానికి ఇద్దరు కలిసి కూర్చొని ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారో ఆ ప్రణాళికలు సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మొత్తం మీద మట్టి పట్టుకున్న కుంభరాశి వారి జాతకులకు అది బంగారంగా కాబోతుంది. కాకపోతే ఇంకొంచెం కష్టపడండి. ఇప్పుడు కష్టపడే దానికంటే కూడాను ఇంకా ఎక్కువ కష్టపడితే గనక ఖచ్చితంగా లైఫ్ లో సెటిల్ అయిపోయే అవకాశాలు ఈ మార్చి 25 పౌర్ణమి నుండి మీకు కలగబోతున్నాయి. అంతా ఈశ్వరేచ్ఛ. చిన్న చిన్న అవకాశాలు కూడా అందిపుచ్చుకొని ముందుకు సాగితే గనక ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం అస్సలు రాదు. కుంభరాశి వారి జాతకులకు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఇటువంటి అవకాశాలు భగవంతుడే మీకు అందజేస్తున్నాడు. కావున నిస్వార్థంగా ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. స్వార్థం కోసం ఎదుటి వారికి విపత్తు కలగాలి అని చెప్పి ఇలా అస్సలు ఆలోచించవద్దు. మంచిగా అవకాశాలు ఉపయోగించుకుంటే గనక జీవితం బ్రహ్మాండవంతంగా మారిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులు మార్చి 25 పౌర్ణమి తర్వాత నుండి మీ జీవితం ఏ విధంగా మారబోతుందో, ఎటువంటి యోగాలు మీకు సంప్రాప్తించబోతున్నాయో, ఆ యోగాలు కలగడానికి గల కారణాలు ఏమిటో, ఆ యొక్క అవకాశాలు మీరు అందిపుచ్చుకొని ముందుకు సాగితే ఎటువంటి బ్రహ్మాండవంతమైన జీవితం మీకు ఎదురు చూస్తూ ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.